హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వం మీద కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కావచ్చు, ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి మోడీ గారు ఎంత ప్రయత్నం చేసినా ఏదో రకంగా ఇప్పుడు మన మీద సుంకాల విషయంలో కావచ్చు, వీసాల ప్రభావం కావచ్చు, H1B వీసాల విషయం కావచ్చు, అనేక విషయాల మీద మన మీద ట్రంప్ ఎవరైతే ఉన్నారో అనేక విధాలుగా మనల్ని కించపరిచే విధంగా, మోసం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నిన్న ప్రకటించినటువంటి కాంగ్రెస్‌లో తనకున్నటువంటి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో, అన్ని ఆలోచనలు కూడా అమెరికాని డెవలప్ చేద్దే ఆలోచన విధంగా తనున్నారు. అదే విధంగా ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటున్నారు ఐటీ టెక్కీ విజయ్ గోష్ఠి గారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్, ముఖ్యంగా చెప్పండి, భారత ప్రభుత్వానికి విధిస్తున్నటువంటి సుంకాలు, టారిఫ్స్ ఇదంతా సరిపోకుండా నిజంగా దాదాపు కొన్ని కోట్లకు పన్నాగం పన్నినటువంటి ట్రంప్ విధానం, ముఖ్యంగా H1B వీసా మీద మనం ఎలా చూడొచ్చు సార్ ఒక్కసారి? సో ఇప్పుడున్న H1B వీసా చార్జెస్ ఎలా ఉన్నాయంటే $1500 నుంచి $6000 వరకు ఈ లీగల్ గానీ, ప్రాసెసింగ్ ఫీ కానివ్వండి, యాంటీ ఫ్రాడ్ ఫీ అని చెప్పేసి ఇవన్నీ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. బేసిక్ గా మామూలుగా ఉన్న కంపెనీస్ $2200 $2200 వరకు ఒక H1B వీసాకి ఈ ఖర్చు అనేది అవుతుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిర్ణయాల వల్ల ఏంటంటే $1,00,000 యాన్యువల్ ఫీజు పే చేయాలి H1B వీసాకి అనేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. అవును. సో దీని వల్ల ఏమవుతుంది అనంటే ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ H1B ఎంప్లాయీకి $1,00,000 శాలరీ వస్తుంది అనుకుందాం. అవును. అదనంగా ఇంతకు ముందు ఎంత ఉండేది? $2,200 ఎంప్లాయర్ కి పడేది బర్డెన్. అంటే వాడికి ఇచ్చే శాలరీ కాకుండా $1,00,000 కాకుండా 2,000 ఎక్స్ట్రా పడేది అంతే. అవును. ఇప్పుడు ఈ 1,00,000 కాకుండా ఇంకొక $1,00,000 ఎంప్లాయర్ పే చేయాల్సి వస్తుంది. ఓకే. ఇవి మాత్రం పూర్తిగా హైరింగ్ ఆపేస్తాయి. H1 ఎవరైనా ఎలా చేస్తారు చెప్పండి? ఇప్పుడు అక్కడ ఖాళీగా H1 మీద ఉన్నవాడు సంవత్సరానికి $1,00,000 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటది ఎంప్లాయీ అయితే. అవును. అదే ఎంప్లాయర్ అయినా సరే ఎందుకు అంత రిస్క్ తీసుకుంటాడు? తీసుకోడు, ఓకే. హైరింగ్ ఆపేస్తాడు. వాళ్ళ మోటివ్ ఏంటి? అక్కడ ఉన్న ప్రజల్ని మళ్ళీ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం అనేది క్లియర్ గా కనపడుతుంది. ఓకే. మన వాళ్ళు ఏమనుకుంటారు, ఎంత ఖర్చు వస్తున్నప్పుడు ఇండియాలోనే ఉంటాడు కదా, ఆడికి అవును. $1,00,000 కట్టి 35% ఈ యొక్క స్టేట్ ట్యాక్స్ కట్టి, అవును. H1 ట్యాక్స్ కట్టి, ప్లస్ 8% మన స్టేట్ ట్యాక్స్ కడుతుంటే ఇంకేం మిగులుతుంది? 9 నెలలు ప్రశాంతంగా ఇండియాలో బతుకుతారా బాబు అని ఆటోమేటిక్ గా ఇండియా వచ్చేస్తారు. ఓకే. అప్పుడు అక్కడ ఉన్న ప్రాజెక్టులు ఏం చేస్తాయి అంటే పెద్ద కంపెనీస్ నే నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కడికి $10,00,000 $2,00,000 అక్కడ శాలరీగా ఇవ్వాల్సి వస్తుంది కదా. అవును. అదే ప్రాజెక్ట్ ని ఇండియాకి షిఫ్ట్ చేస్తాడు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మనకి హైదరాబాద్ లో ఉంది, గూగుల్లో ఇక్కడే ఉంది. అవును. సో ఇక్కడ నుంచి హైర్ చేసుకున్నప్పుడు 10,00,000 శాలరీ వాడికి $1,00,000 ఇస్తే సరిపోతుంది కదా. సో ఓకే. ఆ విధంగా కొంత షిఫ్ట్ అనేది ఉంటది. బట్ హ్మ్. ఫ్యూచర్ లో ఈ యొక్క అవుట్ సోర్సింగ్ కూడా స్లోగా ఆపేస్తారు అనమాట. అది చాలా క్లియర్ గా, ఎందుకంటే ఏఐ ఇంటిగ్రేషన్ అయింది కాబట్టి అవును. మాక్సిమం డౌన్ ద లైన్ వర్క్ అంతా కూడా ఏఐ చేస్తుంది కాబట్టి అటువంటి ఉద్యోగాలకు కూడా ఫ్యూచర్ లో నెక్స్ట్ రాబోయే 5 years లో అనేది ఐటీ పూర్తిగా జీరో అయ్యే ఛాన్స్ ఉంది అనేది కనపడుతుంది అక్కడ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు బట్టి. ఓకే. బట్ ఇప్పుడు ఆ నిర్ణయాలు ఇంకా యుఎస్ కాంగ్రెస్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, లా మేకర్స్ ఏమంటారు, అవును. మళ్ళీ అక్కడ కంపెనీస్ కూడా రివోల్ట్ చేస్తాయి అనేది అది పాస్ అయి రావాలి అని అంటే కనుక కొన్ని హడ్డిల్స్ ఉన్నాయి. బట్ ఫైనల్ గా అయితే వీళ్ళు ఇది ఇంప్లిమెంట్ అయితే చేస్తారు. మీకు క్లియర్ గా మనం చూసినట్లయితే ట్రంప్ నిర్ణయాలు చాలా సీరియస్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అంతే కదా వాళ్ళు. మనకి ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్ కూడా ఏమంటుంది, ఇది తప్పు అని అంటున్నప్పుడు ఇన్ ద సేక్ ఆఫ్ అవర్ లోకల్ పీపుల్, మన వాళ్ళు బాగుపడటం కోసం నేను ఈ నిర్ణయాలు తీసుకుంటాను అన్నప్పుడు ఎవరైనా కామ్ అయిపోతారు ఆటోమేటిక్ గా. లేకపోతే గతంలో ఉన్నటువంటి ఆ ప్రైస్ చార్ట్ ఏదైతే ఉందో మేమెంతా కూడా గుర్తించిన తర్వాత కూడా మేము ఆ వేరియేషన్స్ అనేది చాలా గమనించాం సార్. గోల్డ్ కార్డు పక్కన పెడితే కేవలం H1 వీసాలకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరైతే అమెరికాకు ఉన్నటువంటి టూరిస్టులు కావచ్చు, చదువు పేరు మీద వచ్చినటువంటి కార్మికులు కావచ్చు, చదువు పేరు మీద వచ్చినటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ ప్రైస్ ట్యాగ్స్ ఎలా ఉన్నాయి సార్? బిఫోర్ H1 వీసా రివోల్ట్, ఆఫ్టర్ రివోల్ట్ ఎలా ఉండబోతుంది? మనం చూసినట్లయితే అమెరికా నిర్ణయాలు ఎలా ఉన్నా మోటివ్ అనేది చాలా క్లియర్ గా మనకి ఏం కనపడుతుంది అంటే, ఒకప్పుడు ఫ్రీడమ్, డ్రీమ్స్ అనేవి అమెరికాలో దొరికేవి.
అవును. ఫ్రీడమ్ కానివ్వండి, డ్రీమ్స్ కానీ ఏమన్నా మన కళని సార్థకం చేసుకోవాలంటే అక్కడికి వెళ్తే డాలర్స్ లో వస్తాయి, 80 రెట్లు 60 రెట్లు వస్తాయని, అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి వెళ్ళే వాళ్ళు అవన్నీ డ్రీమ్స్ అన్నమాట, అమెరికన్ డ్రీమ్స్. ఓకే. నౌ ఆ ట్రంప్ ఏం చెప్తున్నాడు, మీ డ్రీమ్స్ అన్ని కొనుక్కోండి అంటున్నాడు. ఇప్పుడు అమ్ముతున్నారు అనమాట డ్రీమ్స్. ఇంతకు ఓకే. ముందు మనం సాధించుకునే వాళ్ళం, కష్టపడి సంపాదించుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే కొనుక్కోండి అని అంటున్నాడు. దానికి ఒక ప్రైస్ ట్యాగ్ పెట్టాడు. ఆ ప్రైస్ ట్యాగ్సే మనం చూసినట్లయితే ఈ గోల్డ్ కార్డ్. ఈ గోల్డ్ కార్డ్ లో ఏంటి మెయిన్, ఆ గోల్డ్ కార్డ్ ఎక్కడికి లీడ్ చేస్తుంది అంటే పాత్వే టు సిటిజన్షిప్స్ అనేవి వస్తాయి దీని ద్వారా. అవును. అది వచ్చేసి 1 మిలియన్ నుంచి $2 మిలియన్ పెట్టాడు ప్రైస్ ట్యాగ్. అట్ ద అవును. సేమ్ టైం మనం ప్లాటినం కార్డు తీసుకుంటే 5 మిలియన్ ఉంది. హ్మ్. హ్మ్. సో 5 మిలియన్ ప్లాటినం కార్డులు ఏంది, 270 రోజులు అమెరికాలో స్టే చేయొచ్చు. ఎవరు? అల్ట్రా రిచ్. అల్ట్రా రిచ్. 5 మిలియన్లు, 2 మిలియన్లు పే చేసేది ఎవరు? మధ్యతరగతి వాళ్ళు అయితే కాదు. ఓకే. రూపంలో, ఈ కన్వెన్షన్స్ రూపంలో ఈ డబ్బులు అనేవి వీళ్ళు ఈ రకంగా తీసుకుంటున్నారు. ఈ వీసా ఈ యొక్క కార్డుల పేరు మీద మీకు కనపడుతుంది కదా, ఈ కార్డ్స్, ఈ ప్లాటినం కార్డు కానీ, గోల్డ్ కార్డు కానివ్వండి, ఇవన్నీ దానికే దారి తీస్తూ ఉన్నాయన్నమాట. సో ఓకే. ఇవన్నీ సామాన్యుడికి ఇక అందుబాటులో ఏం ఉండవండి. మాక్సిమం ఒక గ్రేట్ మైగ్రేషన్ అనేది ఒకప్పుడు అమెరికాలో జరిగింది. మన హ్మ్. దేశమే కాదు, చాలా దేశాల నుంచి అమెరికన్ డ్రీమ్స్ ఎత్తుక్కుంటూ వెళ్ళారు. నౌ మళ్ళీ ఇంకో గ్రేట్ మైగ్రేషన్ రాబోతుంది. ఆ గ్రేట్ మైగ్రేషన్ లో ఏంటంటే అల్ట్రా రిచ్ తప్ప, హ్మ్. ధనవంతులు తప్ప, దాన్ని ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు తప్ప, మిగిలిన వాళ్ళందరూ ఇండియా అయితే ఇండియా, చైనా అయితే చైనా, ఏ దేశ పౌరులు ఆ దేశానికి మళ్ళీ రిటర్న్ అయిపోతారనేది చాలా క్లియర్ గా కనపడుతూ ఉంది. ఓకే సార్. అంటే ట్రంప్ విధించేటువంటి సుంకాల బెదడ ఎప్పుడు మనకున్నప్పటికీ, ఈ యొక్క అదనంగా ఉన్నటువంటి ఎవరైతే ఊహాజనకమైనటువంటి ప్రశాంతత కోసం వెళ్తాం, లేదంటే మీరు చెప్పినటువంటి లగ్జరీస్ లైఫ్ లీడ్ చేయడానికి గత 10 ఏళ్ళు గావచ్చు, 20 ఏళ్లుగా అనుకునేటువంటి వాళ్ళని ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌లను గావచ్చు, డ్రీమ్‌లో ఉన్నటువంటి వాళ్ళను సొంతం చేసుకొని పోతున్నారు. కానీ మరి గెలవక ముందు ఏదో భారత ప్రభుత్వానికి ఏదో వ్యతిరేకంగా గావచ్చు, ఇతర దేశాలకు వ్యతిరేకంగా అని చెప్పని కూడా ఓన్లీ ఇండియన్ కోసం, ఓన్లీ అమెరికా కోసం మాత్రమే నేను పనిచేస్తాను. మన దేశం ఫస్ట్, అమెరికా ఫస్ట్ అనే నినాదం. కానీ అట్లా చేయడానికి ఎన్నో కారణాలుండొచ్చు. డెవలప్ చేయడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి ఇంకా. కానీ ఇదొకటే విషయమా అని అంటే ఏంటి సార్ అసలు ట్రంప్ విధానం ఎలా కనపడుతుంది? మనం ఎలా చూడొచ్చు దాన్ని? ట్రంప్ విధానం మంచిదే కదా, వాళ్ళ లోకల్స్. ఇప్పుడు అదే అమెరికా, ఓకే. ట్రంప్ దానికి ప్రెసిడెంట్. అవును. అది వాళ్ళ దేశం. మన హ్మ్. వాళ్ళు, మనం వెళ్ళి మనం ఏంటి హక్కులకు పోరాడుతున్నాం. మన ఓకే. హక్కులు మనం ఎక్కడ పోరాడుకోవాలి? మన దేశంలో. ఓకే. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హ్మ్. నార్త్ ఇండియన్ గో బ్యాక్ వచ్చింది మన అవును. బెంగళూరులో. మహారాష్ట్రలో అదే జరిగింది. ఇప్పుడు హ్మ్. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే మార్వాడి గో బ్యాక్ జరుగుతుంది. సో అవును. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ప్రతి ఒక్క ప్లేస్ లో కొన్ని హ్మ్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. ప్రతి ఒక్క ప్లేస్, స్టేట్ లో కానివ్వండి, హైదరాబాద్ లో కానీ, బెంగళూరు కానివ్వండి, ముంబై, అమెరికా, చైనా, ఎక్కడైనా ఒక ఇన్ని అని చెప్పలేను కానీ కొంతవరకు కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఓకే. ఆపర్చునిటీస్ అనేవి అక్కడ ఉన్న లోకల్స్ ఎంప్లాయ్మెంట్ అవంతా జరుగుతూ ఉంటుంది. బయట నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఆ ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చి సస్టైన్ అవుతారనమాట అందరూ. అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, అన్ని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు. ఓకే. సో ఇక్కడ ఏమైంది అమెరికాలో, ఈ డంకీ రూట్ ద్వారా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎక్కువైపోయారు. ఓకే. విపరీతమైన ఇల్లీగల్ మైగ్రేషన్ అమెరికాలోకి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసినట్లయితే విజిటింగ్ వీసా మీద కూడా ఇండియా నుంచి కొన్ని సంవత్సరాలుగా చెప్పాలంటే ఇక్కడ ఫార్మింగ్, అగ్రికల్చర్ కూడా కొంతమంది ఆపేసి, లేదనంటే కనుక ఒక పంట వేసి రెండో పంట వేయకుండా 6 నెలలు అక్కడ ఉంటారు వెళ్ళి, మా హ్మ్. పిల్లల్ని చూడటానికి అని చెప్పి వెళ్తారు అక్కడికి. హ్మ్. అక్కడికి వెళ్ళి అక్కడ బేబీ సిట్టింగ్ అని చెప్పి ఇంకోటి ఆ రెస్టారెంట్స్ లో వర్క్ చేసి 6 నెలలు సంపాదించుకొని మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ 6 నెలలు ఏదో పంట వేసుకొని మళ్ళీ అట్లా కొన్ని మధ్యతరగతి ఫ్యామిలీస్ కూడా బతుకుతూ ఉన్నాయి. సో ఓకే. మనం కోర్ లెవెల్లో ఇది చూసినప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ గండి పడుతుంది కదా. హ్మ్. అక్కడ బేసిక్ గా అక్కడ ఉన్న లోకల్స్, అక్కడ ఉన్న అమెరికన్స్, అక్కడ వాళ్ళు ఉంటారు కదా నేటివ్స్, ఎవరైనా సరే నేటివ్స్ వాళ్ళు అక్కడ, అవును. వాళ్ళకి అక్కడ తగ్గిపోయింది కదా, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయి వాళ్ళే అడుక్కునే పరిస్థితికి వచ్చేసారు. హ్మ్. అట్ ద సేమ్ టైం అమెరికా కూడా డెట్ ట్రాప్ లో పడిపోయి ఉంది. సో హ్మ్. ఈ టైంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటేనే వాళ్ళు, ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే వాళ్ళు సస్టైన్ అవ్వగలరు. మీకు ఓకే. అర్థం అవుతుంది కదా. అవునవును. ఇక్కడ పాయింట్ లీగల్ గా H1B మీద వెళ్ళిన వాళ్ళ వల్ల కాదు ఇదంతా. ఇల్లీగల్ ఓకే. మైగ్రేషన్ ఎక్కువ అయ్యేసరికి పూర్తిగా ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ బాగా
నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది. సో అక్కడ సస్టైన్ అవ్వలేకపోతున్నారు అక్కడ పీపుల్. ఆటోమేటిక్ గా రివోల్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి తెలంగాణలో ఎలా వచ్చినాయి ఎంప్లాయ్మెంట్ లేదని చెప్పి అట్లానే బెంగళూరులో వచ్చింది, కర్ణాటకలో వచ్చింది, ఇంకో చోట అంతే, అమెరికాలో కూడా అంతే వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం నెగిటివ్ గా తీసుకోవాలని అంటే అఫ్ కోర్స్ ఇన్నాళ్ళు మనం అక్కడ నుంచి గెయిన్ చేశాం కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మా జాబులు మాయి, మా భూమి మాది అని అంటున్నారు. సో అట్ ద సేమ్ టైం మనం మన 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 దేశాన్ని ఇప్పుడు చైనా వాడు అమెరికా వెళ్ళాడు అనుకోండి, అమెరికాలో ఆ టెక్నాలజీని నేర్చుకుని వచ్చి చైనాలో రివర్స్ ఇంజనీరింగ్ చేసి చైనాని డెవలప్ చేసుకుంటారు. మన దేశంలో ఉన్న మన అదృష్టం ఏంటంటే, మన ప్రజల్లో ఉన్న అదృష్టం వెళ్తారు, అన్ని నేర్చుకుంటారు, అక్కడే సెటిల్ అయిపోతారు, మళ్ళీ వెనక్కి రారు. మళ్ళీ ఉల్టా కొంతమంది ఈ డైలాగ్స్ కూడా వేస్తూ ఉంటారు మన దేశం మీద అక్కడ సంపాదించి. సో ఇలాంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. సో మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే మన మాక్సిమం ఈ మైగ్రేషన్ అనేది స్టార్ట్ అవుద్ది వెనక్కి. ఇది కామన్ గా జరిగేదే, నాట్ ఓన్లీ అమెరికా, ఆస్ట్రేలియాలో కానివ్వండి, వేరే ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క ఇష్యూస్ అనేది స్టార్ట్ అనేది అది క్లియర్ గా కనపడుతూనే ఉంది మనకి. సార్, ప్రపంచంలో 4th లార్జెస్ట్ ఎకానమీ డెవలప్ అయినటువంటి కంట్రీ ఇండియాగా పేరు వస్తుంది, పేరు పొందింది కూడా. కానీ మీరు ఇప్పుడు చెప్పినట్టు విధంగా ఇప్పుడు కుహానా కాకులు ఎవరైతే మాట్లాడుతున్నారో మన దేశం గురించి కావచ్చు, దేశభక్తిని చాటేటువంటి ఇంజనీర్ నుంచి మొదలు పెడితే కార్డియాక్ డాక్టర్లు కావచ్చు, మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, అక్కడే మొత్తం సెటిల్ అయ్యేటటువంటి ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి. మరి నిజంగా దేశభక్తి పేరు మీద కావచ్చు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదంటే అదే ప్రాసెస్లో ఇంకేదన్నా కనుగొందాం, లేదంటే ఐదర్ ఇంకొక ప్లాట్ఫామ్ కనుగొందాం అని చెప్పేసి కనుక వస్తే నిజంగా భారతదేశం ఇంకొక లెవెల్కి, లేదంటే అగ్రదేశంలో వెళ్ళాల్సిన టైం రాకపోదా? అంటే చెప్తున్నారు సార్, మన స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ అమెరికన్ డ్రీమ్స్ లోకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. మీరు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ నుంచి అమెరికా ఫస్ట్ వెళ్తారు, వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు, వాళ్ళ పిల్లలు అక్కడ పుడతారు, అక్కడ పెరుగుతూ ఉంటారు. ఫస్ట్ ఇక్కడ ప్రాపర్టీలు కొనడం స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతారు, చనిపోతారు, ఇంకా వాళ్ళకి ఎవరు ఉండరు బేసిక్ గా. ఇక అక్కడే ఉండిపోతే ఇక అక్కడ సిటిజన్స్, అక్కడ నాగరికులు, అక్కడే వాళ్ళ నెక్స్ట్ లైఫ్ అనేది స్టార్ట్ చేసేస్తారనమాట. అందుకు అర్థమవుతుంది కదా. ఈ చైనీస్ అట్లా కదా, అక్కడికి వెళ్తారు, అక్కడ ఉంటారు, కొంత సంపాదించుకుంటారు, అక్కడ ఉన్న టెక్నాలజీని మళ్ళీ చైనా తెచ్చుకుంటారు, మళ్ళీ అక్కడ అప్గ్రేడ్ చేసుకుని దేశాన్ని బాగు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏఐనే చూడండి, ఎగ్జాంపుల్ ఏఐని తీసుకున్నాం. మన వాళ్ళు ఏం చేశారు, మేజర్ పార్ట్ మన వాళ్ళే అది తయారు చేయడంలో కూడా. సో ఒక సూపర్ హ్యూమన్ ని తయారు చేసేసరికి ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు ఐటీ మీద ఎలా ఎఫెక్ట్ పడుతున్నాయి, చిన్న చిన్న కోర్ లెవెల్లో, చిన్న గ్రాస్ రూట్ లెవెల్లో ఇలాంటి ఇష్యూస్ ఎలా పడుతున్నాయి అనేది డిస్కస్ చేసుకుంటున్నాం మనం. సో అక్కడ ఏఐ ఇంటిగ్రేషన్ అయిన తర్వాత ఇప్పుడు అమెరికా వాడు అంత ధైర్యంగా, మీరు అడిగారు డాక్టర్లు మనోళ్లే, ఇంజనీర్లు మనోళ్లే, అందరూ మనోళ్లే కదా, అమెరికా ఏమైపోద్దా అని మీరు అనుకుంటున్నారు. అమెరికాకి ఏం కాదండి, అమెరికా ఈ సేఫ్, వాళ్ళకి తెలుసు. సో అందుకనే ఒక సూపర్ హ్యూమన్ మనలాంటి ఇండియన్ ని తయారు చేసి ఇచ్చాం ఏఐ రూపంలో. ఇప్పుడు ఆ ఏఐ ఇంటిగ్రేషన్ అయిపోయింది. మాక్సిమం చోట మోటా చిన్న వర్క్స్, డౌన్ ద లైన్ వర్క్స్ మన ఇండియన్స్ ఎక్కువ చేసేది. అక్కడికి వెళ్ళి ఆ డౌన్ ద లైన్ వర్క్స్ అన్ని అవే చేసేస్తాయి ఆటోమేటిక్ గా. నెక్స్ట్ 5 years లో ఇంకా రోబోటిక్స్ కూడా అడ్వాన్స్డ్ అవుతున్నాయి కాబట్టి మాక్సిమం వర్క్ అవే చేసుకుంటాయి. ఇక మనలాంటి ఏషియాటిక్ కంట్రీస్ నుంచి వెళ్ళే ఈ డెసిషన్స్ అన్ని నెక్స్ట్ రాబోయే 5 or 10 years కి కావాల్సినవన్నీ ఇప్పటి నుంచే వీళ్ళు ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారు అనేది క్లియర్ గా కనపడుతుంది మనకి. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.